తమిళ నటుడు తమిళ కావేట్రి కళిగం పార్టీ అధినేత విజయ్ కు సిబిఐ నోటీసులు జారీ చేసింది. కరూర్ తొక్కిసలాట ఘటన కేసులో ఈ సమన్లు ఇచ్చింది కేంద్ర దర్యాప్తు సంస్థ. ఈ నెల 12న ఢిల్లీలోని సిబిఐ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. గత ఏడాది సెప్టెంబర్ 27న తమిళనాడులోని కరూర్లో విజయ్ నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది చనిపోయారు. టీవీకే అభ్యర్థనతో ఈ కేసు విచారణను సిబిఐకు అప్పగించింది సుప్రీంకోర్టు. ఈ క్రమంలో విచారణ ప్రారంభించిన సిబిఐ ఇప్పటికే పలువురు టీవీకే ప్రతినిధులను ప్రశ్నించింది. తాజాగా విజయ్కు నోటీసులు ఇచ్చింది. తమిళ నటుడు తమిళ కావేట్రి కళిగం పార్టీ అధినేత విజయ్ కు సిబిఐ నోటీసులు జారీ చేసింది. కరూర్ తొక్కిసలాట ఘటన కేసులో ఈ సమన్లు ఇచ్చింది కేంద్ర దర్యాప్తు సంస్థ. ఈ నెల 12న ఢిల్లీలోని సిబిఐ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. గత ఏడాది సెప్టెంబర్ 27న తమిళనాడులోని కరూర్లో విజయ్ నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది చనిపోయారు. టీవీకే అభ్యర్థనతో ఈ కేసు విచారణను సిబిఐకు అప్పగించింది సుప్రీంకోర్టు. ఈ క్రమంలో విచారణ ప్రారంభించిన సిబిఐ ఇప్పటికే పలువురు టీవీకే ప్రతినిధులను ప్రశ్నించింది. తాజాగా విజయ్కు నోటీసులు ఇచ్చింది.